ఖచ్చితంగా వస్తుందండి. అవునా? కృష్ణరాజు గారు కూడా బెయిల్, కాకపోతే మరీ ఇంత త్వరగా రాకపోవచ్చు కానీ ఆ 14 డేస్ టెన్యూర్ లో ఆయనకు కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన చేసినటువంటి కామెంట్స్ ఖండించదగినవే. అది ఒక అమరావతి మీదని కాదు, అనకాపల్లి మీద చేసినా, ఏ ఊరి మీద చేసినా గానీ అవి ఖండించదగినటువంటి వ్యాఖ్యలే. ఓకే. కానీ చట్టపరంగా అవి డిఫమేషన్ కి సంబంధించినటువంటి కేసులే గానీ అవేదో క్రిమినల్ మోటివ్ తోనో, క్రిమినల్ ఇంటెన్షన్ తోనో చేసినటువంటివి కాదు అనేది నేను మొదటి నుంచి చెప్తున్నా. అది ఫ్లోలో అతను మాట జారాడు. ఆ మాట జారినందుకు తప్పకుండా క్షమాపణ చెప్పి అంటే తీరాల్సిందే. అతను ఉద్దేశపూర్వకంగా అనలేదంటారు. ఖచ్చితంగా. ఆ రోజు జరిగినటువంటి డిబేట్ లో మనం పూర్తిగా చూస్తే ఆయన చెప్పినటువంటి నేరేషన్ ఏదైతే ఉందో ఆ నేరేషన్ ఖచ్చితంగా రాంగ్. ఓకే. తర్వాత చాలా మంది న్యాయ కోవిదులు రకరకాల ఛానల్స్ లో కూర్చుని ఎస్సీ ఎస్టీ యాక్ట్ కట్టాల్సిందే దాన్ని సమర్థిస్తూ చాలా చాలా గొప్పగా వాదించారు మీడియా ట్రయల్స్ లో. ముఖ్యంగా కొన్ని ప్రభుత్వానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఛానల్స్ లో అయితే హైకోర్టు న్యాయవాదులు, సీనియర్ నాయకులు, నాకన్నా 20 సంవత్సరాల సీనియర్ అడ్వకేట్స్ కూడా దాన్ని ఏకీభవించారు. కానీ నేను ఆ రోజే నిష్పక్షపాతంగా చెప్పాను, ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది చెల్లదు, ఇది కోర్టుకు వెళ్తే వీగిపోతుంది అన్నాము. మార్నింగ్ మనం చెప్పాము, ఈవినింగ్ కోర్టు కూడా మంగళగిరిలో జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్, ఐ థింక్ పీడిఎం కోర్ట్ అనుకుంటా, సాధారణ స్థాయిలో కింద స్థాయి కోర్టే దాన్ని చెల్లదని చెప్పింది. కాకపోతే బెయిల్ తీసుకోవడానికి సుప్రీం కోర్టు వరకు వెళ్ళటం అనేది ఏదైతే ఉందో ఇది మన యొక్క గవర్నమెంట్ పరువు దేశవ్యాప్తంగా పోయిందని చెప్పేసి అని మనం అనుకోవాలి. ఎందుకంటే సుప్రీం కోర్టు పదే పదే ఏం చెప్తుందంటే బెయిల్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్. అది ఏ నిందితుడికైనా. వీళ్ళేమి దేశం దాటి పారిపోయే వ్యక్తులు కాదు, వీరేమి నేరపూరితమైనటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు కాదు. ఇలాంటి వ్యక్తులకి బెయిల్ ఇచ్చే క్రమంలో దిగువ కోర్టులు కాస్త చూసి అటు ఇటుగా చూసి బెయిల్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేదంటే లాంగ్ పెండెన్సీ బర్డెన్ ఇవన్నీ కూడా మా దాకా వచ్చి మాకు ఇబ్బంది అవుతున్నాయి అని చెప్పేసి పదే పదే సుప్రీంకోర్టు తన గైడ్ లైన్స్ లో కింది కోర్టులకి చెప్పింది. అయినప్పటికీ కూడా ఈ బెయిల్ రాని క్రమం, ఈ బెయిల్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళటం, అక్కడ దేశంలోనే టాప్ 10 లాయర్స్ లో ఉన్న లాయర్స్ అక్కడ కేసులు వాదించడం, వాళ్ళకి ఫీజుల కింద ప్రభుత్వ ధనాన్ని చెల్లించటం, ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి. వెంకటేష్ గారు, రాము గారు కంక్లూజన్ ఇవ్వండి. చెప్పండి. ఇప్పుడు వాంటెడ్ గా చేసినటువంటి ఇంకొకటి